హాయ్ ఫ్రెండ్స్, ఈరోజైతే వారం రోజులు మేగడ్ని మిక్సీ వేసాను ఫ్రెండ్స్. ఇదివరకు అయితే మిక్సీ వేయకుండా కవ్వంతో చిలకొడితే వెన్న వచ్చేది. ఇప్పుడు కవ్వంతో ఎవరు కొట్టట్లా, గంటల గంటలు కొట్టినా కానీ వెన్నపూస రావట్లేదని సులువుగా అయిపోవటానికి అలవాటు పడ్డారు ఫ్రెండ్స్. నేను కూడా అలాగే చేస్తున్నాను. ఇది అయితే 6 రోజులు తీసిన మేగడ. ఈ మేగడ అంతా తీసి వెన్న తీసుకున్న తర్వాత ఈ మజ్జిగని పారబోయకుండా ఇలాగ మజ్జిగ మిరపకాయలు చేస్తాను. ఈ మజ్జిగ దీంట్లో పోసేసుకుంటాను ఫ్రెండ్స్. ఈ 1 కేజీ మిరపకాయలు అయితే వేసాను. ముందు ఒకసారి వేసాను, అవి అయిపోయినాయి, ఎండిపోయినాయి. ఎండాకాలం వడియాలు మిరపకాయలు అన్నీ వేసుకుంటారు కదా, నేనైతే వడియాలు కూడా వేసాను, అవి అయిపోయింది. ఇప్పుడైతే మజ్జిగ మిరపకాయలు చేద్దామని చేస్తున్నాను ఫ్రెండ్స్. ఎందుకంటే ఈ మజ్జిగ వేస్ట్గా పోతుంది, ఎప్పుడు పారపోసేస్తాను. ఎండాకాలం కదా, పెరుగులో మజ్జిగ వేసుకుంటే మజ్జిగ మిరపకాయలు అవుతే మనకి పప్పుచారులో నంచుకోవటానికి బాగుంటాయి కదా ఫ్రెండ్స్. పులిహోరలో కూడా వేసుకోవచ్చు, చాలా బాగుంటాయి. అందుకని ఈ మజ్జిగని అలా మిరపకాయల్లో వేసి కొంచెం ఉప్పు పసుపు వేసి ఎండబెడతాను ఫ్రెండ్స్. 3 రోజులు ఊరిన తర్వాత ఎండబెట్టి వాటిని వేపుతాను. అంతకుముందు వేసినవి కూడా ఉన్నాయి, వేపు చూపిస్తాను ఫ్రెండ్స్. ఇదైతే మేగడ అంతా తీసేసుకుంటాను. ఈ ఎన్న తీసేసి మేగడలో వచ్చిన వెన్న ఇది. మేగడ మొత్తం ఒక బాక్స్లో పెట్టుకొని తోడు పెట్టుకొని అది ఇలాగా మజ్జిగ చేస్తే ఎన్న వచ్చేస్తుంది ఫ్రెండ్స్. ఒక గిద్ద వస్తుంది, బయట కొనుక్కునే పని లేకుండా మనకి ఇంట్లోనే ఒక గిద్ద నెయ్యి వస్తుంది ఫ్రెండ్స్. ఇదంతా తీసేసుకొని ఒక గిన్నెలో వేసుకొని కాసుకుందాం ఫ్రెండ్స్. యూట్యూబ్లో పెట్టకముందు ఇలాగా తీసి మా ఫ్రెండ్స్కి అంతా షేర్ చేసేదాన్ని. వాళ్ళు కూడా ఇలా తీయటం, మేగడ తీసి వెన్న కాసుకోవటం నేర్చుకున్నారు. థ్యాంక్స్ చెప్తారు. చాలా బాగా చేశారా అంటే చూడాలనిపించిద్ది అని చెప్తూ ఉంటారు మా ఫ్రెండ్స్ అందరూ. చాలా లైక్ చేస్తారు, షేర్ చేస్తారు. అందుకనే నేను ఇలాగా వాళ్ళే కాదు అందరూ చూడాలని చెప్పి తీస్తున్నాను ఫ్రెండ్స్. 1/2 లీటర్ పాలల్లో వచ్చే వెన్న అనమాట ఇది. 1/2 లీటర్ పాలల్లో తీసిన మేగడిని తోడుపెట్టిన వెన్న ఇది. ఒక గిద్ద అయితే నెయ్యి వస్తుంది ఫ్రెండ్స్. ఇదే ఫ్రెండ్స్ ఈ వారం వచ్చిన మేగడ. దాన్ని తోడుపెట్టి వెన్న తీసాను, కాచాక చూపిస్తా ఫ్రెండ్స్. మజ్జిగ దీంట్లో పోసేసుకున్నాను ఫ్రెండ్స్. కొంచెం పసుపు వేసుకున్నాను. పసుపు ఇదంతా కలిసేలాగా కలుపుకొని ఒక 3 రోజులు దీంట్లో ఊరనిస్తే మజ్జిగ అంతా పడుతుంది. తర్వాత ఎండలో పెట్టిన తర్వాత ఇంకోసారి మళ్ళీ ఈ మజ్జిగలో వేసుకోవాలి. వేసుకుంటే అప్పుడు మళ్ళీ ఉన్న మజ్జిగ కూడా దానికి అప్లై అవుతుంది. అప్పుడు చాలా టేస్ట్గా ఉంటాయి ఫ్రెండ్స్. ఇంతే, ఈ మజ్జిగను వేస్ట్ చేయకుండా ఇలా మజ్జిగ మిరపకాయలు చేసుకోవాలి. మిరపకాయలు బాగున్నాయని చెప్పి ఈ ఘాటుగా ఉంటాయి ఫ్రెండ్స్. పొడుగ్గా ఉండే ఘాటు ఉండవు, ఈ ఘాటుగా ఉంటాయి. కారం తినేవాళ్ళు ఇలాంటి మిరపకాయలు వచ్చినప్పుడు చేసుకోండి. కొద్దిగా చప్పగా ఇష్టపడేవాళ్ళు మామూలు మిరపకాయలు కూడా వేసుకోవచ్చు. ఇదైతే నేను ఇలా మూత పెట్టేసి ఉంచేస్తాను ఫ్రెండ్స్. మూత పెడితే ఈ నైట్ ఉంచి మళ్ళీ రేపు కలుపుకోవాలి. మళ్ళీ కలిపి మళ్ళీ కింద పైనకి అలాగా మళ్ళీ తిప్పుకున్నామంటే అడుగునున్నాయి మళ్ళీ పైకి వస్తాయి. ఈ మజ్జిగ మిరపకాయలు కూడా పెడతాం. తెలియని పిల్లలు చూస్తే నేర్చుకుంటారని ఫ్రెండ్స్, అందరికీ తెలుసు. కాకపోతే ఈరోజు నేను చేస్తున్నానని చూపిస్తున్నాను ఫ్రెండ్స్. అంతకుముందు కూడా పెట్టాను, అవి కూడా చూపిస్తాను చూడండి. మేగడ అయితే పొయ్యి మీద పెట్టాను ఫ్రెండ్స్. అదిగో నెయ్యి కాగుతుంది. ఈ నురగంతా పోయేలోపు సిమ్లో పెట్టుకొని కొంతమంది మెంతులు వేస్తారు, కొంతమంది తమలపాకు వేస్తారు, కొంతమంది కరివేపాకు వేస్తారు. నేనైతే మెంతులు వేస్తాను ఫ్రెండ్స్. ఇంకా కొంచెం కాగితే ఆపేసుకోవచ్చు. ఈ కలర్ వస్తే ఆపేయచ్చు ఫ్రెండ్స్. నెయ్యి కాగిపోయి చూసారా, మనం వాటర్ పోసాం కాబట్టి అడుగున గోదావరి కూడా తక్కువ ఉంది. గోదావరి అంటారు, మడ్డి అంటారు, ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా అంటారు. మేమైతే గోదావరి అంటాము. చూసారా, ప్యూర్గా వచ్చింది. అడుగున వేసిన మెంతులే ఉన్నాయి.
ఇంకా దీన్ని వడకట్టుకోవటమే. చూసారుగా ఒక గిద్ద నెయ్యి అయితే వస్తుంది ఫ్రెండ్స్. మనం బయట కొనుక్కునే పని లేదు. చూసారుగా స్టవ్ అయితే ఆపేసానండి. ఇంకా వడకట్టుకొని చల్లారిన తర్వాత ఒక బౌల్లో వేసుకోవటమే. వారానికి ఈ నెయ్యి వచ్చిందండి. అంతకుముందు ఎండబెట్టాను అన్నాను కదా, ఇవి బాగా పెరుగు అంటే పెరుగు కాదు, అది మజ్జిగ కదా, మజ్జిగలో నాని ఊరితే ఇలాగ ఉంటాయి, చక్కగా ఉంటాయి, పుల్ల పుల్లగా కారం కారంగా బాగుంటాయి ఫ్రెండ్స్. మీరు కూడా ఇలా చేసుకొని ఉంచుకోండి. వర్షాకాలం అప్పడాలు, వడియాలు, పప్పు, మామిడికాయ పచ్చడి ఇవన్నీ ఇప్పుడే కదా సిద్ధం చేసుకుంటారు. మళ్ళీ ఇవి ఉన్నాయి కదా ఇంకా ఎందుకు అన్నారు. ఇంకా ఎందుకంటే మజ్జిగ వేస్ట్ అయిపోద్ది, ఎందుకు అలా వేస్ట్ చేయటం అని చెప్పేసి ఇలా చేస్తున్నాను ఫ్రెండ్స్. అంతే ఫ్రెండ్స్. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ పెట్టండి ఫ్రెండ్స్.